సో మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫ్రీక్వెంట్లీ. వెరీ రీసెంట్ గా కూడా దీనికి సంబంధించిన కాల్స్ కానీ, దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ లో నన్ను అడగడం గాని జరిగింది. దేనికి సంబంధించింది అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం కరెక్టేనా? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళడం కరెక్టేనా? సో ఈ 2 విషయాల మీద అడుగుతా ఉన్నారు. దీనికి సంబంధించిన ఆన్సర్స్. ఫస్ట్ ఏంటి అంటే, బిఫోర్ స్టార్టింగ్ వీడియో ఒక విషయం అయితే చాలా క్లారిటీ చెప్పాలి. బ్యాక్ డోర్ గానీ, లేకపోతే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం గానీ కరెక్ట్ కాదు. ఓకే, ఇది లీగల్ కూడా కాదు. కానీ దీన్ని ఏంటి అంటే, చాలా మంది ఏమడుగుతారంటే, నేను ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న ఇండస్ట్రీ, ఓకే, ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఫేక్ కానీ బ్యాక్ డోర్ ద్వారా కానీ వెళ్తే ఏమవుతుందంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, బ్యాక్ డోర్ ద్వారా ఫస్ట్ బ్యాక్ డోర్ గురించి మనం మాట్లాడుకుందాము. సో చాలా మంది ఇప్పటికీ బ్యాక్ డోర్ ట్రై చేస్తున్నారు. బ్యాక్ డోర్‌లో ట్రై చేసి బ్యాక్ డోర్‌లోనే వెళ్దామనే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ ఏంటి అంటే, బ్యాక్ డోర్ అనేది చాలా మంది ఏమనుకుంటారంటే, నేను డబ్బులు కట్టేసాను, డైరెక్ట్‌గా నేను జాబ్‌లోకి వెళ్ళిపోయాను. చాలా వరకు ఏంటి అంటే, ఈ విధంగా డబ్బులు కట్టి జాయిన్ అయినప్పుడు అది జెన్యూన్‌గా, ఒకవేళ ఏదైనా కానీ జెన్యూన్‌గా జాయిన్ అయిపోయా అనుకుందాం. అయిపోయిన తర్వాత ఇంక నేను డబ్బులు కట్టాను కాబట్టి నాకు ఉద్యోగం వచ్చింది, నన్ను ఇంకెవరు ఏం చేయలేరు, ఓకే అని చెప్పి చాలా వరకు వర్క్‌లో కేర్‌లెస్ చేస్తా ఉంటారు. అంటే నేను బ్యాక్ డోర్‌లో జాయిన్ అవ్వమని నేను చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఏంటి అంటే, జాయిన్ అయ్యి వచ్చిన తర్వాత కూడా దాన్ని సీరియస్‌గా తీసుకోకుండా లైట్ తీసుకొని, డబ్బులు కట్టాను, జాబ్ వచ్చింది. ఎవరి కోసం వచ్చింది? పోతే పోనీ. అంటే లైట్, ఒక తెలియని ఒక నెగ్లిజెన్స్‌తో బిహేవ్ చేస్తా ఉన్నారు. సో చాలా మంది గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా ఎళ్ళినోళ్ళు గాని, ఒకవేళ ఎళ్ళాలనుకున్నోళ్ళు గాని, వెళ్ళిన తర్వాత సరే వెళ్లారు, ఓకే, తప్పు, అది యాక్చువల్లీ కరెక్ట్ కాదు. సరే రాంగ్ అయినా గాని ఏదో ఎళ్లారు, తెలియక ఎళ్లారు. ఎళ్ళిన తర్వాతనే మీరు సీరియస్‌గా తీసుకున్నారా మీ జాబ్‌ని? గుర్తుపెట్టుకోండి, 6 మంత్స్ టు 7 మంత్స్, 8 మంత్స్‌లో టెర్మినేట్ అయ్యి బయటకొచ్చినోళ్ళు చాలా మందున్నారు. ఒక్కసారి ఒక కంపెనీ నుంచి టెర్మినేట్ అయిపోయిన తర్వాత, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడా గూడా మీకు టెర్మినేషన్ లెటర్ అనేది చాలా క్లియర్‌గా కనిపిస్తది. ఇంకొక స్టూడెంట్ బాండ్ బ్రేక్ చేసాడు. ఓకే, ఈ విధంగా కాదు, అతను జెన్యూన్ గానే వెళ్ళాడు, కానీ బాండ్ బ్రేక్ చేసాడు. బాండ్ బ్రేక్ చేస్తే వాళ్ళు డబ్బులు అడుగుతా ఉన్నారు రిటర్న్‌లో. సో ఇతనేం చేశాడంటే, లీగల్‌గా నోటీస్ పంపాడు. ఓకే, లీగల్‌గా నోటీస్ పంపాడు. అంతా జరుగుతుంది. కానీ వాళ్ళేంటి అంటే, పిచ్చ లైట్ తీసుకున్నారు. ఇతను కట్టడానికి ఇతని దగ్గర డబ్బులు లేవు పాపం. కానీ ఇక్కడ ఏం చేయాలి? డెఫినైట్‌లీ ఏంటి అంటే, ఇక్కడ లేబర్ డిపార్ట్‌మెంట్ ఉంటుంది. దానికి కంప్లెయింట్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ సివియర్. ఓకే. మన కార్మిక చట్టాలు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. దానికి సంబంధించి దానికి సంబంధించి లేబర్ ఆఫీస్‌ని కన్సల్ట్ అయితే డెఫినైట్‌లీ దీని మీద చాలా సీరియస్ యాక్షన్ అనేది తీసుకుంటారు. బట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ థట్, కుదిరినంత వరకు 99% వరకు మనకి ఆ లెటర్ అనేది తీసేసుకొని, ఆ డబ్బులు ఒకవేళ అడిగితే ఇచ్చేసి, ఆ లెటర్ తీసేసుకొని బయటపడే పరిస్థితి ఉండాలి. ఎందుకంటే వెరీ క్రూషియల్ టైమ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ బీటెక్ ఆర్ ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ డిగ్రీ, ఫస్ట్ 5 ఇయర్స్ ఈస్ టు బి వెరీ క్రూషియల్.